నమస్కారం ప్రజలారా. మా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో మరొక మరణం జరిగింది. అతని పేరు ఏంటంటే వైఎస్ అభిషేక్ రెడ్డి. రాజారెడ్డి తాతగారికి 4వ తరమైనటువంటి అభిషేక్ రెడ్డి ఏ విధంగా చనిపోయినాడు, అతని మరణం ఏంది, అతని కథ ఏంది, అతని మెహర్బానీ ఏంది, అతను ఎక్కడుండేవాడు, ఏం చేసేవాడు, అతని వృత్తి ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మా కుటుంబం, మా వైఎస్ కుటుంబంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి తప్పకుండా నా యొక్క వీడియో విశ్లేషణ అయితే నేనైతే చేస్తా ప్రజలారా. ఇది ఏమైనప్పటికీ కూడా నేను కొద్దిగా మారుమూల గ్రామాల్లో తిరుగుతా ఉన్నా. ఎందుకంటే అన్నపాలన ఏ విధంగా ఉన్నది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని కూడా నేను ఒక పోలు పెట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా మీ అభిప్రాయాన్ని కూడా అయితే తెలియజేశాను. నేను తప్పకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి పోయినట్లయితే, వైఎస్ అభిషేక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత బయటకు వచ్చి పాపం చిన్న పిల్లోడిని చేసి ఏ విధంగా అతని దగ్గర మాట్లాడిచ్చినారు. ప్రెస్ మీట్ ముందు కుట్లేశారు, పుర్రి కనపడింది, గొడ్డలతో కొట్టారు, ఇవన్నీ మాట్లాడిచ్చారు. పాపం పసి పిల్లోడు. సరే, ఎంత పెళ్ళినప్పటికీ పిల్లోడే కదా, మాకేమైతే మా వైఎస్ ఫ్యామిలీలో పిల్లోడే. సరే, ఏమంటారు ఇప్పుడు, అతను వృత్తిపరంగా ఏంటంటే అతను ఒక డాక్టరు. ఆయన చేసుకున్నటువంటి వాళ్ళ సతీమణి గారు కూడా డాక్టరేనని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీకు అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ సీమరాజా విశ్లేషణ తప్పకుండా చేస్తాడనేది కొంతమందికి నమ్మకము, కొంతమంది అభిప్రాయం కూడా. కాబట్టి నేను కూడా తప్పకుండా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. అందుకోసమే ఈ వీడియో చేస్తా ఉన్నా. పోతే అతని మరణానికి గల కారణాలు ఏంది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అతని మరణం దేనికి జరిగింది, ఎక్కడ జరిగింది, అతను వృత్తి ఏంది, డాక్టర్ గారే దేనికి మరణించినారు అంటే ఇప్పుడు మా వాళ్ళు ఏం చెప్పుకోవచ్చారు తెలుసా మీకు? డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోయినాడు అని చెప్తారు. అమ్మా, ఆయన డాక్టరే, ఆయన సతీమణి డాక్టరే. డెంగ్యూ జ్వరం వచ్చే చనిపోయినాడంటే ఇంకా భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరికి డెంగ్యూ జ్వరం వచ్చినా కూడా అందరూ చావాల్సిందేనా అనేది నా అభిప్రాయం కాదు. రాష్ట్రంలో ఉండే ప్రజానికం ఆలోచన చేస్తున్నారు ఈరోజు. డెంగ్యూ వచ్చేనే చనిపోయినారంటే ఇంక ఈ కథ ఏంద్రా, ఈ మెహర్బానీ ఏంది, ఇది నాకు ఏం అర్థం కావడం లేదు, దమాకు దొబ్బిందే అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా ఆలోచన చేస్తున్నారు. సరే, రోజా అక్కడ ఏమన్నా డెంగ్యూ రావచ్చేమో ఏమన్నా మొన్న గట్టిగా రుయా ఆసుపత్రిలో సీఎం జగన్ జై జగన్ అని అంటాందా అని అనిందా అనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. డెంగ్యూ ఎవరికి వచ్చాదో ఏమో తెలీదు. ఇప్పుడు డెంగ్యూ ఒక డాక్టర్కే డెంగ్యూ వచ్చిందంటే, డాక్టరే చనిపోయాడంటే డెంగ్యూ వచ్చి ఇంకా మళ్ళాంటి వాళ్ళు మనం ఏడ తట్టుకోగలుగుతాము? ఎందుకు వచ్చిందిరా స్వామి ఈ డెంగ్యూ రాకుండా మనం కూడా అన్నబడిగానే పోతే బాగుండని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఆలోచన చేసేటువంటి యోచనలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, నేనైతే ఇటాటి డెంగ్యూ జ్వరాలు ఎన్ని వచ్చినా, ఇటాటి గొడ్డల పోట్లు ఎన్ని వేసినా, ఇట దళిత డ్రైవర్లను ఎంతమందిని చంపినా, దళితులకు అన్యాయం చేసినా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వాళ్ళకు అన్యాయం చేసినప్పటికీ మా అన్న రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2019 నుంచి 2024 వరకు ఏం మేనిఫెస్టో ఇచ్చినా ఏమీ తీర్చకపోగా ఇంకా ఎన్ని లంగా పనులు చేసినా కూడా నేను అన్నను ముఖ్యమంత్రిని చేసి ఆ తరువాత ప్రధానమంత్రిని చేసే వరకు కూడా నా ఈ పోరాటం అయితే ఆగదు అని మరొకసారి తెలియజేసుకుంటూ, మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేనేం చెప్తానంటే, మీకెవరికి కూడా డెంగ్యూ జ్వరం రాకుండా అన్న ఏవైతే చెప్తాడో, ఇప్పుడు సంక్రాంతి తరువాత నేను ప్రజల్లోకి వచ్చాను, సంక్రాంతి తరువాత నా నటన ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూడండి అని చెప్పి కూడా అన్న మరొకసారి సందేశం అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ అన్న పండగ తర్వాత ఏ విధంగా ముందుకు పోతాడు, ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎవడికి గుండెపోటు వస్తుంది, ఎవడికి డెంగ్యూ వస్తుంది, ఎవడికి గొడ్డల పోటు వస్తుంది ఏందనేది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నేను ఫైనల్ గా ఏం చేయలేం కాబట్టి, ఎందుకంటే వివేకం సారు పోయినాడు, ఈ అభిషేక్ రెడ్డి పోయినాడు. మరి నేను వారికి ఏమి తెలియజేస్తానంటే, వారి కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ,
వారి అభిషేక్ రెడ్డికి ఏ డెంగ్యూ జ్వరం వచ్చిపోయినాడు ఎట్టపోయినా ఏం చేసినప్పటికీ కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.